తన కొడుకు పరువు తనే తీస్తున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అదేంటి తన కొడుకు పరువు తనెందుకు తీస్తాడనే విధంగా చాలా మంది కూడా అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఈ వైనం చూస్తుంటే అదే విధంగా అనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో తన కొడుకుని హీరో చేయాలనుకుంటున్నాడు. అదే విధంగా ఒక ప్రొడ్యూసర్ తన కొడుకుని ప్రొడ్యూసర్గానే చూడాలనుకుంటున్నాడు. అండ్ అదే విధంగా ఒక డైరెక్టర్ తన కొడుకుని డైరెక్టర్గానే చూడాలనుకుంటున్నారు. అంటే ఇదే విధంగా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అని కాదు, సాధారణంగా ఎవరైనా కూడా ఒక డాక్టర్ అయినా, పోలీస్ అయినా, లాయర్ అయినా కూడా వాళ్ళకు వచ్చేటటువంటి నెక్స్ట్ తరం కూడా అదే తోవలో వెళ్ళాలని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కూడా చాలా మంది అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఆ విధంగా కాకుండా వాళ్ళ పిల్లలకి ఏ జనరేషన్ ఇష్టమో, వాళ్ళ పిల్లలకి ఎలాంటి ప్రొఫెషన్ ఇష్టమని తెలుసుకొని మరి వాళ్ళకు అందులోని శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు. సో అదే విధంగా ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒక మంచి డైరెక్టర్. ఆయన ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలందరూ కూడా మంచి మంచి సూపర్ డూపర్ హిట్ మంచి మంచి సినిమాలు చేసినటువంటి వ్యక్తి. కాకపోతే రీసెంట్ టైంలో కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. కాకపోతే ఆయన డైరెక్టర్ అయినప్పటికీ తన కొడుకు ఆకాష్ని మాత్రం హీరోగా చూడాలనుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు మాత్రం విజయ్ సేతుపతితోని ఒక సినిమా చేయబోతున్నాడని, ఆ సినిమాలో ఆకాష్కి సైడ్ క్యారెక్టర్ ఇచ్చాడని ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనే విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అంటే మంచి మంచి యంగ్ హీరోలందరికీ కూడా మంచి మంచి సూపర్ డూపర్లు ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోలుగా నిలబెట్టినటువంటి పూరి జగన్నాథ్ తన కొడుకు కోసం ఒక మంచి స్క్రిప్ట్ని ఎందుకు రాయలేకపోతున్నాడో, తన కొడుకుని ఒక మంచి స్టార్ హీరోగా ఎందుకు తీసుకురాలేకపోతున్నాడో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం పక్కన పెట్టి వేరే హీరోల సినిమాలో సైడ్ క్యారెక్టర్లు ఇచ్చి తన కొడుకు పరువుని తనే తీస్తున్నాడు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అసలు మరి అక్కడ సైడ్ క్యారెక్టరే ఇచ్చాడా, లేకపోతే ఏదైనా మంచి స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశారనే విషయం గురించి అయితే సినిమా గురించి ఏదైనా అప్డేట్ వస్తే మటుకే తెలుస్తుంది. కానీ ఆకాష్ మాత్రం ఖచ్చితంగా ఒక హీరో అవ్వాల్సినటువంటి మెటీరియల్. తన బాడీ పర్సనాలిటీ కావచ్చు, తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, తను ప్రవర్తించే తీరు కావచ్చు, ఇప్పటికే చేసినటువంటి కొన్ని సినిమాలలో కూడా కొన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత ఒక 2-3 సినిమాలు హీరోగా కూడా చేశాడు. సో ఆ సినిమాలో చూసుకుంటే చాలా మంచి హీరోగానే ముందుకు వచ్చినప్పటికీ తన నాన్ననే ఎందుకు ఈ విధంగా సైడ్ క్యారెక్టర్లు ఇచ్చి మరి తనని అవమానిస్తున్నాడు అనే విధంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఏ తండ్రికైనా కూడా తన కొడుకుని మంచి పొజిషన్లో చూడాలి, ఒక స్టార్ హీరోగా చూడాలని అనుకుంటారు తప్ప ఈ విధంగా తను అవమానించాలని ఎవరు కూడా అనుకోరు. కాకపోతే ఇక్కడ తను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు అంటే దాని గురించి ఏ విధంగా కథ రాసుకుంటాడో, ఆ క్యారెక్టర్ని ఏ విధంగా డిజైన్ చేస్తాడో ఖచ్చితంగా ఆయనకే తెలిసి ఉంటుంది. మరి ఈ సినిమా గురించి ఏదైనా ఒక టీజర్ కానీ లేకపోతే ఏదైనా అప్డేట్ కానీ ఇస్తే తప్ప ఖచ్చితంగా ఆకాష్కి ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు అనే విధంగా అయితే తెలుస్తుంది. చాలామంది కూడా ఈ విధంగా అంటే కొడుకు పరువు తీస్తున్నాను అనుకున్నప్పటికీ కూడా స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా డిజైన్ చేశాడేమో, అందుకోసమని ఈ సినిమా ద్వారా ఆయన మంచి ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టి ఒక మంచి హీరోగా బయటికి వస్తాడేమో, స్పెషల్ క్యారెక్టర్ ఇస్తున్నాడేమో అని కూడా అనుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా కామెంట్ చేయండి.